తేజ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పకూలిన విమానం 230 మందికి పైగా ప్రయాణికులు. కూటమి ఏడాది పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్. లోకేష్ కు తల్లికి వందనం జీవోలు అందజేసిన సీఎం చంద్రబాబు. సినీ నటి కల్పికపై కేసు నమోదు. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘాలయలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చెప్పారు. బాధితులను అంబులెన్స్లో హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. चला कि 223 जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। तो इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें। जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें। ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తల్లికి వందనం జీవోలను సీఎం చంద్రబాబు అందజేశారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై మంత్రి లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ఎన్డీఏకు 2 కళ్లన్న. సంపద సృష్టిస్తామని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారని చాలా మంది ప్రశ్నించారు. తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటి కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం 14,000 రూపాయలు ఇస్తా అన్నాం. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వాళ్ళు ఇచ్చింది 7,500. ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది 14,000. వ్యత్యాసం 6,500. తల్లికి వందనం నేను చెప్పాను. అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. దీపం 3 సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా మేమిచ్చింది మత్స్యకారుల సేవలు. మొత్తం 1,29,178 మందికి ఇచ్చాం. 259 కోట్లు. వాళ్ళు ఇచ్చింది 1,09,231 109 కోట్లు. వ్యత్యాసం 150 కోట్లు అదనం. 19,947 మంది అదనంగా ఇస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం 21,630 కోట్లు సంవత్సరానికి. మేము ఇప్పటికి ఇచ్చింది 34,000 కోట్లు ఒక్క సంవత్సరంలో. వ్యత్యాసం 12,370 కోట్లు. అంటే బటన్ నొక్కుతున్నా సమీక్షం ఇవ్వడాలని మాట్లాడే పెద్దలకి ఇవన్నీ అర్థం కావాలి. ఆ రోజు చేసిన పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది విధ్వంస పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, వరదు కళ్యాణి, జూపిడి ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతుంటుంది. పాలనా వ్యవహారాలు. కానీ 2019-24 మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్
విక్టరీతో. ఇంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఒకే పార్టీ ఏకాకి ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఆ రోజు 151 సీట్లతో గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో 19లో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటికి ఒక గీటురాయి ఏర్పాటు చేశారు, ఒక కొలమానం కొలబద్ద 19-24 మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు. 24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి భారీ మెజారిటీతో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు 3 పార్టీలు కలిసి. అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుందనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నామో ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా నోరెత్తకుండా. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అహ్మదాబాద్ జరిగిన విమాన ప్రమాదంలో షాకు గురైనట్లు సీఎం తెలిపారు. చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలకు, సిబ్బంది కుటుంబాలకు, స్థానిక ప్రజల చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తడం జరిగింది. దాంట్లో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆసిలర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం, రైల్వే జోన్స్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1000 రూపాయలు పెంచాం, వికలాంగులకి 3000 రూపాయలు పెంచాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 203 అన్న క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజాప్రభుత్వం. ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసేదాకా వైఎస్ఆర్సీపీ క్యాడర్పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య, పేర్ని నాని అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగగా భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏ విధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. బలరాన్పేట ఉన్నాం, అదొక 324, 326 కేసు, అదొకటి, దానికి బెయిల్ తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మోయించాలి. దానిలో భాగంగానే నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి.
అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా. పని చేయలేం, వ్యాపారం చేయలేం, ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతాం అనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. వాస్తవానికి దాంట్లో ఏంటంటే దానిలో ఏ తప్పు జరిగినా మనది ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన. శంషాబాద్ సమీపంలో సముద్రం శ్రీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద. అసిస్టెంట్ కెమెరామెన్కు తీవ్ర గాయాలు, మరికొంతమందికి గాయాలు. టాలీవుడ్ నటి కల్పికాకు ఊహించని షాక్ తగిలింది. తమపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 324, క్లాస్ 4, 352, 351, క్లాస్ 2 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఫీజం పబ్లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ఆమె ప్రవర్తించారు. ప్లేట్లు విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమ్ చేయడం, బూతు పురాణాలు తిట్టినందుకు ఫ్రీజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కోర్టు అనుమతితో నటి కల్పికాపై కేసు నమోదు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యోగాంతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతపూర్ జిల్లా విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాజుల మల్లాపూర్, ఫాల్తూరు, వన్నూరు గ్రామాల మధ్య ఉన్న వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. విడపనకల్లు మండలంలో రికార్డు స్థాయిలో 96.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ధనపేట పట్టణ కేంద్రంలోని ఫిరంగిగడ్డ అంగన్వాడీ కేంద్రం, ఐసీడీఎస్ వర్ధనపేట ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. తొలుత అంగన్వాడీ సూపర్వైజర్ లలిత పుష్పగుచ్చం అందజేసి ఎమ్మెల్యే నాగరాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించి ఆప్యాయంగా వారితో మాట్లాడారు. ప్రారంభ దిన సందర్భంగా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు మధ్యాహ్న భోజనంలో ఎగ్ బిర్యానీ వడ్డించారు. వరంగల్ జిల్లా DWO శ్రీమతి రాజమణి గారు, వర్ధనపేట CDPO శ్రీమతి దేవరా గారు, కమిషనర్ సుధీర్ బాబు, మార్కెట్ చైర్మన్ నర్కు వెంకటయ్య, ICDS సూపర్వైజర్ శ్రీమతి లలిత గారు, మరియు మండల అధ్యక్షులు సత్యన్న, నగరాధ్యక్షులు వైఎస్ సురేష్, బ్లాక్ అధ్యక్షులు రాజిరెడ్డి, యూత్ అధ్యక్షులు భాను ప్రసాద్ మరియు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి వచ్చిన కుప్పకూలిన విమానం, 230 మందికి పైగా ప్రయాణికులు. కూటమి ఏడాది పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్.
లోకేష్కు తల్లికి వందనం జీవోలు అందజేసిన సీఎం చంద్రబాబు. సినీ నటి కల్పికపై కేసు నమోదు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి తేజ టీవీ న్యూస్.